ఈనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయ ప్రాంగణం నుంచి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క స్వర్ణ హస్తాలతోటి 1600 రైతు వేదికల్లో ఉన్నటువంటి రైతాంగానికి వాటిని ప్రారంభిస్తూ రైతే రాజును చేయాలనే సంకల్పంతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ప్రజారాజ్యంలో ప్రజాపాలన చేస్తూ రేవంత్ రెడ్డి గారు సంవత్సరాల కాలంలో పార్లమెంట్ ఎన్నికలకి ఒక 4-5 నెలల కాలం సమసిపోయినా ఒకే సంవత్సర కాలంలో ఈ రాష్ట్ర రైతాంగానికి 70,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి రాష్ట్ర రైతాంగానికి దేశానికి కూడా విజ్ఞప్తి చేయదలుచుకుంది. ఇంకొక ముఖ్యమంత్రి అయితే ఆ యొక్క భారాన్ని మొయ్యలేనని చెప్పి గతంలో మాదిరిగా పక్కన పడేసే అవకాశాలు ఉండే. కానీ మొండి మనిషి నాకు చిన్న వయసులోనే ఈ రాష్ట్ర రైతాంగం రాష్ట్ర ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి కష్టాలున్నా ఇబ్బందులున్నా నా రైతాంగాన్ని నేను ఆదుకొని ఈ దేశాన్ని ఈ రాష్ట్రానికి మార్గదర్శకంగా ఉండాలనే కోరికతోటి రైతు రుణమాఫీ అనేటటువంటి బృహత్తర పథకం ఒకప్పుడు మన్మోహన్ సింగ్ గారు రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో కేవలం దేశాన్ని మొత్తానికి 70,000 కోట్లు ఇస్తే మన ముఖ్యమంత్రి రైతాంగ ముఖ్యమంత్రి రైతుల కోసం 21,000 కోట్లు ఒకే పంట కాలంలో ఇచ్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. 25 లక్షల మంది రైతులకి అన్నమాట ప్రకారం రుణ విముక్తులను చేసి